ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. నా అన్వేషణ చేసినటువంటి వీడియో ఒక వివాదంగా మారింది. అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి, అతన్ని వదిలేయకూడదు అని చెప్పేసి చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. అది హిందువుల మనోభావాన్ని కించపరిచే విధంగా నా అన్వేషణ మాట్లాడిన మాటల మీద చట్టపరంగా ఎలాంటి పనిష్మెంట్స్ ఉండే అవకాశం ఉంది అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆచార్య గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్ సార్. నా అన్వేషణ చేసినటువంటి వీడియో మీరు చూస్తున్నారు. అవును, చూశాను సార్. మహిళలను తిట్టడం అంటే ఇప్పుడు కొత్తగా దేవులను గురించి అనకూడని మాట్లాడినాడు, కానీ సహజంగా మహిళలను తిట్టడం అనేది అతను కొత్త ఏం కాదు. గతంలో కూడా మీరు ఇమ్రాన్ తల్లిని తిట్టినప్పుడు కావచ్చు, గతంలో విజయవాడకు సంబంధించినటువంటి మహిళలను అవమానించేలా మాట్లాడినప్పుడు కావచ్చు ఇన్వాల్వ్ అయ్యారు, వీడియో చేశారు, అతను పెట్టారు. అతను కూడా దానికి క్షమాపణ చెప్తూ మీ వీడియోకి రియాక్ట్ అయ్యాడు సార్. కానీ అతను మనస్తత్వం మారలేదు. అవును, ఇప్పటికీ మహిళల పట్ల అదే రకమైనటువంటి భావంతో ఉన్నాడు. శివాజీ తల్లిని తిట్టడం కావచ్చు, లాభాషి వాడటం కావచ్చు, పెద్దలు గరిగిపాటి నరసింహరావు గారిని కోసేస్తానంటాం, ఆ మాట మరీ దారుణం. పెద్ద తర్వాత పురాణ స్త్రీలు మన దేవతలు, సీతమ్మ తల్లిని కావచ్చు, ద్రౌపది దేవిని కావచ్చు, వాళ్ళ మీద రేప్ జరిగింది అని చెప్పేసి ఒక అభూత కల్పనని చెప్పేటువంటి ప్రయత్నం కావచ్చు. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, అతని మీద కేసు నమోదు చేస్తే ఎలాంటి పనిష్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సార్? ఇప్పుడు కార్తీక్ సార్, ఒక న్యాయవాదిగా మాట్లాడమంటారా లేకపోతే ఒక హిందూ పురుషుడిగా మాట్లాడమంటారా? అడ్వకేట్గా ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పండి జనాలకి, తర్వాత హిందూగా కూడా మీ అభిప్రాయం చెప్పండి. అంటే రెండిట్లో మీరు కాన్ఫ్లిక్ట్ కాకూడదు. ఒకటి సబ్జెక్టు అంటే నేను ఓపెన్గా మాట్లాడాను, ఇప్పుడు లాయర్గా నేను చెప్తాను. ప్రతి హిందువు ఖండిస్తున్నాడు సార్. అవును సార్, లాయర్గా నేను చెప్తాను. తర్వాత నెక్స్ట్ మీరు పర్మిషన్ ఇస్తే హిందువు కూడా నేను మాట్లాడతాను. ఎందుకంటే కామన్ మ్యాన్కి కన్ఫ్యూజ్ కాకుండా ఫస్ట్, ఎందుకంటే లాయర్ అయినా అన్నట్టుగా కాకుండా అది మనం లాయర్ అని. అయితే నేనేమంటున్నానంటే ఇక్కడ గతంలో మీరు పర్మిషన్ ఇస్తే వీడియో నేను చూపిస్తాను, విత్ పర్మిషన్. మీరు విత్ పర్మిషన్ కూడా చూపిస్తాను. ఎందుకంటే ఆ టైంలో తాట తీసింది నేనే. ఎందుకంటే ఇదిగోండి విజయవాడ సంబంధించి నా అన్వేషణ అది నోరు అదుపులో పెట్టుకోండి. ఇదిగోండి ఓకే బాస్ సారీ అని పెట్టాడు. ఇది మీరు కాళ్ళ చూసుకోండి, జూమ్ చేయండి. సరే ఓకే, నువ్వు బెట్టింగ్ యాప్స్ మీద పోరాడావు, ఓకే, దానికి అబ్జెక్షన్ లేదు. సో బెట్టింగ్ యాప్ మీద పోరాడినంత మాత్రాన నువ్వు వేరే వాళ్ళని తిట్టే రైట్ అయితే నీకు లేదు కదా, ఒకటి. తర్వాత ముందు నువ్వు ఆటోమేటిక్గా ఎంతసేపు నేను చూస్తాను తల్లుల్ని చెప్తావు, నువ్వు తల్లి విషయం ఎందుకు మాట్లాడతావు నాకు అర్థం కాదు. అందులో బెజవాడ బెన్ సర్కిల్ అని చూపెట్టు అంటే బెన్ సర్కిల్ అని చెడ్డదా? అలాగే లేదా బెన్ సర్కిల్లో ఉంటే బెన్ సర్కిల్ ఉన్న వాళ్ళందరూ చెడ్డోళ్ళ? నేను బెజవాడ బెన్ సర్కిల్ దగ్గరే. సార్ ఇది ఏంటంటే 2 నిమిషాలు చెప్తాను. చెప్పండి. ఏం లేదు సార్, మాది విజయవాడ కృష్ణలంక, బెజవాడ బెన్ సర్కిల్ దగ్గరికి మిమ్మల్ని నిలబెట్టి అని చెప్పి ఒక యూట్యూబర్ని అన్నాడు ఆయన. సో నేను ఆ వ్యక్తిగతంగా ఉంటే నాకు సంబంధం లేదు, కానీ ఇక్కడ బెజవాడ బెన్ సర్కిల్ విజయవాడ అనే పదాలు వాడాడు. మీకు తెలుసు కదా, మనం ఎందుకంటే అమ్మవారి ఆశీస్సుతో మనం ఈ స్థాయిలో ఉన్నాం, ఎవరికి కూడా మా పదాలు వద్దు. ఎందుకంటే ఆ టైంలో బెన్ సర్కిల్ అంటే ఎవరైనా ఆ రోజు సెంటర్ అప్పుడు ఇప్పుడు అంటే ఫ్లైఓవర్ పడింది తీసేద్దాం. సో అక్కడికి వెళ్ళి అంటే చెడ్డోళ్ళనా, అది రెడ్ లైట్ ఏరియానా అన్నట్టుగా అతను మాట్లాడాడు. నేను ఒకటే చెప్పాను, తాట తీస్తే అనుకున్నావు మీకు. తర్వాత అతను నాకు ఫోన్ చేశాడు, అంటే ఈ వీడియో ఇది చెప్పి సారీ అన్న తప్పు అయిపోయింది అది అన్నాడు. సార్ నాకు ఫోన్ చేశాడు, ఇదిగోండి ఫోన్ చేసి నాకు చాలాసేపు మాట్లాడాడు. నాకు నైట్ మాట్లాడి కాల్ చేసి, అన్న ఏమనుకో మాకు, సారీ అన్న పొరపాటు అయిపోయింది నోరు సార్ అంటే. నేను చెప్పాను తాట తీస్తే ఏమనుకున్నావు, తల్లు అంటే నీకేమైనా ఉంటే వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళండి, తల్లుని తీయటము ఎవరెవరికి మధ్య ఉందో గొడవ వాళ్ళ మధ్య చూసుకోండి. మీరు శివాజీని వ్యతిరేకించాల్సుకున్నాడు, శివాజీతో మాట్లాడుకోవాలి తప్ప నువ్వు అసలు పురాణాలు ఎత్తాల్సిన అవసరం ఈ సబ్జెక్ట్ నీకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియకపోతే తెలిసి పెద్దోళ్ళని అడిగి కనుక్కో. ఒకటి ఏమనుకున్నాడంటే ఆయన నన్ను ఎవరేం చేయలేరు, తర్వాత నన్ను ఏం చేయలేరు అని అనుకుంటున్నాడు. ఒకటేనండి, ఇప్పుడు కమ్యూనల్ వైలెన్స్ బిఎన్ఎస్ సెక్షన్ 196, 197 కింద 5 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది అతనికి, బిఎన్ఎస్ కొత్త యాక్ట్ ప్రకారం. అలాగే వస్తే ఐటీ యాక్ట్ కింద కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది 2. సో ఇవన్నీ కూడా 5 years 7 years నేరాలు ఉంటాయి. అంటే అతను విదేశాల్లో ఉండి నేరాన్ని పాల్పడ్డాడుగా, అదేమన్నా మనకాడ అతను ఎన్ఆర్ఐ కేసులు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి మీరు, అతను బయట విదేశాల్లో ఉండి మన మీద మాట్లాడాడు కదా, అదేమన్నా ఇన్ఫాక్ట్ చూపిస్తుందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎన్ఆర్ఐ కేసు మీకు తెలియదు ఆజాద్ అంటే ఎక్కువ ఎన్ఆర్ఐ కేసులు మేము చూస్తుంటాం. ఒక విదేశాల్లో ఉన్న వ్యక్తిని రప్పించడం ఎలా అనే సబ్జెక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎవరైనా సరే విదేశాల్లో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే, సో ఇప్పుడు అతను విదేశాల్లో ఉన్నాడు, ఇప్పుడు మనం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అతని మీద LOC ఇష్యూ చేయించచ్చు.
ఎల్ఓసి అంటే లుక్అవుట్ సర్క్యులర్ అంటారు. సో విదేశాల్లో ఉన్న వ్యక్తి మీద ఎల్ఓసి ఇష్యూ చేస్తే అలాగే ఏంటంటే బ్లూ కార్నర్ రెడ్ కార్నర్ నోటీసులు ఉంటాయి. సో దాని యొక్క తీవ్రతను బట్టి పోలీసు వారు ఏదైతే రెడ్ కార్నరా లేదా బ్లూ కార్నర్ అనేది చేసిన తర్వాత అతన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఎవరో కరాడే కళ్యాణ్ గారు ఇస్తున్నారని చెప్పి చెప్తున్నారు మనకి. కేసు ఒకళ్ళు కుదిరితే ఆమెతో ఫోన్ కాల్ తీసుకుని నాకు గైడ్ లైన్స్ ఇస్తాను నేను. తర్వాత తీసుకొని పాస్పోర్ట్ ఇంపోర్ట్ చేయమని చెప్పి ముందు పాస్పోర్ట్ అథారిటీ వాళ్ళకి ఇవ్వాలి. అలాగే యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ హ్యూమన్ రైట్స్ ఉంటుంది, వాళ్ళకి మనం కంప్లైంట్ చేయాలి. తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి మనం కంప్లైంట్ చేయాలి. అలాగే ఎంబసీకి కంప్లైంట్ చేయాలి. మెయిన్ అసలు ఎంబసీ, ఎందుకంటే ఇతను విదేశాల్లో ఎప్పటి నుంచో 6 years నుంచి అక్కడే ఉన్నాడు కాబట్టి ఎంబసీకి మనం కంప్లైంట్ చేస్తే అప్పుడు అతని పైన పాస్పోర్ట్ ఇంపౌండ్ అయితే, పాస్పోర్ట్ లేకపోతే అతను వచ్చేస్తాడు. సో అది మనం చేయాల్సింది. ఇప్పుడు ఇలా అతని మీద చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. నాకు చెప్పాడు, అన్న నా మీద చాలా కేసులు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది ఆ టైంలో. సో నేనేమంటున్నానంటే అతను ఎవరూ తప్పుపడట్లేదు, అతని వ్యాఖ్యలు కానీ అతని ఇంటెన్షన్ అందరూ తప్పుపడుతున్నారు. సరే అతను పిచ్చి ఉన్మాదమో లేకపోతే బుర్ర పని చేయక మాట్లాడుతున్నాడా లేకపోతే ఇంటెన్షన్గా మాట్లాడుతున్నాడా అతను ఏంటో అర్థం కావట్లేదు. మందు కానీ డ్రగ్స్ కానీ తీసుకోవాలి ఇట్ మేబీ కదా, అక్కడ గంజాయి వ్యాలిడే కదా. విదేశాల్లో ఫారిన్ కంట్రీస్లో మీరు గంజాయి తాగొచ్చు, ఫారిన్ కంట్రీస్లో గంజాయి తాగొచ్చు. అతను చెప్పిన మాట ప్రకారం అతను థాయిలాండ్లో ఉన్నాడన్నమాట అర్థమవుతుంది. ఈజీ సార్, అక్కడ అన్నీ దొరుకుతాయి, మీకు తెలియదు ఏముంది సార్. సో అతను థాయిలాండ్లో ఉన్నాయండి, ఎక్కడైనా ఉన్నాయండి సార్. అతను చెప్పిన మాట ప్రకారం అర్థమైంది, మనకు అర్థమైంది ఎక్కడైనా ఉన్నాయండి. ఇప్పుడు అతను అలాగా మాట్లాడటం కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే అతను ఇలా మాట్లాడి ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఇప్పుడు చాలాసార్లు అయింది. ఆ రోజు చెప్పాక మీరు చూపించినట్టుగానే తల్లి గురించి మాట్లాడి తాడదేస్తా అని చెప్పాను నేను. నువ్వు ఏ తల్లిరా, ఎవరినంటారు నువ్వు తల్లి అని? తప్పు కదా, నీకు తల్లి ఉంది నాకు తల్లి ఉంది అందరికి ఉంది కదా. వాళ్ళు ఏం చేశారు అంటే నీకు దమ్ముంటే వాళ్ళతో మాట్లాడుకో, లేదా ఇంకోటి మాట్లాడుకో. ఒకటి. రెండోది ఏంటంటే నీ ఇష్టం వచ్చిన ఎప్పుడు కూడా ఆ మాత్రం కూతురు మనకు రావా సార్, మనం మాట్లాడలేమా? పిహెచ్డీ చేసాం మనం, కిష్టాంగలో పుట్టి పేరు మాసం నా కొడుకులో, ఆ మాత్రం మనం మాట్లాడగలుగుతాం. పద్ధతి అనేది ఒకటి ఉంటుంది, ఎవరిని ఏం మాట్లాడాలి, ఎవరే కథ అని. ఇప్పుడు మనం ఊరమాసలో మీరు నేను అంతా ఆడించి వచ్చిన స్టూడెంట్ లీడర్కి వచ్చిన వాళ్ళు, ఎస్ఎఫ్ఐ నుంచి వచ్చిన వాళ్ళే, విద్యార్థి నాయకులకు వచ్చిన వాడంతా బచ్చే కట్టుకో. నిజం చెప్పాలంటే మన అన్నప్పుడు కూడా ఆడు పుట్టలేదు. నేనేమంటున్నానంటే అక్కడ మీరు మాట్లాడే పదజాలము ఎలా ఉండాలి అంటే డిగ్నిటీగా మాట్లాడు. లేదా అమ్మ మహిళలారా మీరు బట్టలు కట్టుకోవచ్చు, మీకు రైట్ ఉంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ విధంగా చెప్తుంది, రాజ్యాంగం ఈ విధంగా చెప్తుంది. ఓకే, నేను మొన్న కూడా చెప్పాను కొన్ని సందర్భాల్లో, మీకు ఓపెన్ చెప్తాను. కొన్ని ఛానల్స్లో కూడా పేర్లు చెప్పకూడదు కానీ నా లైవ్లో తీసుకున్నప్పుడు నేను చెప్పాను కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ప్రతి మనిషికి స్వేచ్ఛగా ఉండొచ్చు, కట్టుకునే బట్టల విషయంలో మాట్లాడచ్చు అని చెప్పి కాన్స్టిట్యూషనల్ వైజ్లో చట్టపరంగా చెప్పాను. వ్యక్తిగతంగా భారతీయ సాంప్రదాయం ప్రకారం మీరు నిండుగా ఉండాలి, దానికి మనం ఏం చేయలేం. చట్టపరంగా అడిగినప్పుడు ఇదే చెప్తాం మనం, చట్టం అనేది ఆ విధంగా ఉంటుంది. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు మాట్లాడే విధంగా ఉన్నప్పుడు ఒక లాయర్గా మీకు నేను సెక్షన్స్ సబ్జెక్ట్ చెప్పాను సార్. ఒక హిందువుగా నేను ఏమంటానంటే తాట తీస్తా అని చెప్తా. తాట తీస్తా ఎందుకు అంటే ఆ విషయం ఉంటుంది, తప్పలేదు రండి కదా. నేనేమంటున్నానంటే మళ్ళీ ఇంకో వీడియో పెట్టాడు, నేను దేశద్రోహిని, నేను పురాణాలు చదివాను. ఇప్పుడు చూశాను, నేను పురాణాలు చదివాను. తర్వాత అతను పెట్టాడు కదా, నెక్స్ట్ వీడియో చూడలేదా మీరు? ఇంకో వీడియో పెట్టాడు, టైటిల్ అది పెట్టాడు పైన. ఏందని మాట్లాడాను, పిల్లగాడు మాట్లాడాడు కానీ అప్పుడు మనం వీడియో చేయలేకపోయాం. ఏందాడు ఫోన్ చేసి ఎత్తాడు, చెప్పిన ఏం మాట్లాడుతున్నారు నువ్వు అని అన్నాను. అది ఏదో నేను అన్నట్టు ఏదో మరి అతనికి డ్రగ్స్ తీసుకున్నాడా ఏమో అనిపిస్తుంది నాకు, అలా అనిపించింది అతని వాయిస్లో. ఇగోడు దేశద్రోహి ఇప్పుడు పెట్టాడు. తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అడగమంటున్నారు. వినాయకుడి సన్నిధిలో క్షమాపణలు కోరుకుంటాను చెప్పే ముందు నేను ఏమన్నానండి, ద్రౌపది దేవిని సైంధవుడు కీచకుడు బలాత్కారం చేయబోయి చచ్చిపోయారు అన్నాను. బలాత్కారం అంటే ఇంగ్లీష్లో ఏది, రేపు. తర్వాత సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోయి చచ్చిపోయారు అన్నాను. అంటే ఇక్కడ చీరల పట్టుకున్న వాళ్ళు ఆ మగవాళ్ళు ఏది చేస్తే వాళ్ళు చచ్చిపోయారు. ఇక్కడ 60,000 రేపులు జరిగాయి. సో వీళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ అంటా హిందువులు కాదు అంటే ఇప్పుడు ఇతను నన్ను ఫాలో అవుతాను, నేను ఆయన ఫాలో అవుతా కానీ నాకు తొందరగా వస్తుంది వీడియో. ఇప్పుడు పెట్టి లేటెస్ట్ కొద్దిగా మాట మార్చాడు. మీరు లాస్ట్ వీడియో చూడండి, సీతాదేవిని ద్రౌపది మాతని అంటే రేప్ చేశారు, వాళ్ళు చీరలు కట్టుకుని ఉన్నారు, టీ షర్టు వేసుకొని లేరు కదా, అయినా రేప్ జరిగింది కదా అన్నట్టే మాట్లాడాడు, అర్థం వచ్చేలాగానే సార్. ఇప్పుడు నేను కూడా అదే అంటున్నా. ఇప్పుడు నేను అతనితో పొద్దున మాట్లాడాను, చెప్పిన ఇంకొక మాట చెప్పి ఎట్లా అంటే తాట తీస్తారా తమ్ముడు, నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి, నీకుంది వాక్స్వాతంత్రం హక్కు ఉంది, నువ్వు చెప్పే విధంగా చెప్పుకో. నోటికి ఏది వస్తే అది ఎట్లా పెడితే అట్లా మాట్లాడి ఒకవేళ నువ్వు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు దాని ఒకవేళ తప్పులు జరిగితే చూసుకో,
కానీ తిరిగి రీషూట్ చేసుకో, అంతేగాని టక్కన ఒకసారి ఎయిర్లోకి వదిలిన తర్వాత అది చాలా ఇబ్బంది అవుతుంది. అంతేగా. అది ఒకటి. తర్వాత వెనక్కి తీసుకోలేవుగా, నువ్వు రికార్డ్ అయిన వర్షన్ వెనక్కి తీసుకోలేవు. ఇంతమంది అసలే నిజం చెప్పాలంటే భారతదేశంలో హిందూ మతం రోజు రోజుకి ఇబ్బంది పడతా అని చెప్పి అందరం ఒత్తుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే మనలో ప్రజల్లో కొంచెం ఇప్పుడిప్పుడే అవగాహన పెరిగి హిందూ మతం గురించి వెళ్ళాలని, ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మనలో ఇప్పుడిప్పుడే ఆ యూనిటీ పెరుగుతూ ఉంది. ఇలాంటివి వచ్చేసి నువ్వు హిందువులు 30,000 మంది రేపు చేశారు, 60,000 మంది రేపు చేశారు అని మాట్లాడుతున్నావు. కరెక్టే, నువ్వు మాట్లాడేది సైంటిఫిక్గా మాట్లాడు. దగ్గర ఉంటే అవన్నీ సైంటిఫిక్గా ఇంత జరిగింది, గంటకి ఇంత రేపు తప్పులేదు, నువ్వు చెప్పడం తప్పులేదు. దానికి ఏం చేయాలో కూడా పరిష్కారం చెప్పు. ఏం చేయాలి పరిష్కారం చెప్పాలి. సో అలాగే గరికపాటి గారు మహానుభావులు, ఆయన పెద్ద ఆయన పట్టుకుని అది కొయ్యాలి, తప్పు కదా. అది తండ్రి లాంటి తండ్రి వయసు ఆయన ఏంటంటే సార్ ఈ జనరేషన్కి అర్థం కావడం ఆయన చెప్తారండి, తప్పలేదు. తీసుకొని చెప్తాడు ఆయన. ఇప్పుడు తప్పే ఉందండి. ఆయన ఇప్పుడు ఒకటి సార్ చెప్పేవాళ్ళకి చెడిపోయినట్టుగా ఇంటికి పెద్ద ఉన్నప్పుడు చెప్పాలా. ఆయన ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు ఆయన పెద్ద దిగ్గు ఉన్నాడు, చెప్తున్నాడు ఇలా ఉండంటారు ఆయన, తప్పే ఉంది దాంట్లో. అలా ఉంటేనే కదా మన సంస్కృతి చాలా గొప్పగా ఉండేది. సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్పమంటే చెప్తున్నారు. కాకపోతే నువ్వు ఆయన ఏం చేసి అది చేసేస్తా, లేకపోతే ఇంకొకరిని ఇట్లా మాట్లాడతావు. సరే, ఇప్పుడు నీకు అంత డిబేట్లో మాట్లాడాలి చెయ్యాలంటే నీ వర్షం నువ్వు చెప్పుకో. సరే, దాన్ని నేను తిడతారా పొగుడుతారా సెకండరీ థింగ్. నువ్వు వన్ సైడ్గానే మాట్లాడేసి తెలియకుండా మాట్లాడటం, తర్వాత నువ్వు నాలుగు ఖర్చుకుని క్షమాపణలు చెప్పడం కరెక్ట్ కాదు. నేనేమంటాను, ఇలాంటి విషయాలు మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా చూసుకోండి. లేకపోతే మీరు అన్నట్టు దానికి ఎట్లా లీగల్గా వెళ్తారు. అసలు నీకు అక్కడే తాడ తీస్తారు ఎవరైనా కనపడితే. థ్యాంక్స్.